హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుదారులందరికీ ఇదొక మంచి శుభవార్తనైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారండి. అది ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాము. ముందుగా గనక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్‌ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్తనైతే తెలియజేశారండి. ఇకపోతే రైతుల ఖాతాలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే వారికి వానాకాల పెట్టుబడి సహాయానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి విడతగా అయితే వేయబోతున్నారు. అది ఎప్పుడు వేయబోతున్నారు, ఏ ఏ తేదీల్లో వేయబోతున్నారు, ఏ ఏ జిల్లాల్లో వేస్తున్నారు అని చెప్పి తెలుసుకుందాం. ఇక మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా కనుక మన ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఆయన చెప్పినట్టుగా రైతు భరోసా కింద 13,500 పెంచి 20,000 అయితే చేయడం అయితే జరిగింది. ఇకపోతే రైతు భరోసా అని చెప్పి పేరుండింది కదండి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అని చెప్పి అయితే పేరైతే మార్చడం అయితే జరుగుతుందండి. అయితే ఈ అన్నదాత సుఖీభవ పేరు కింద సంవత్సరానికి 20,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. గతంలో మనకి పిఎం కిసాన్ అని రైతు భరోసా అని చెప్పి రెండు కలిపి 13,500 అయితే ఇచ్చేవారండి. అయితే ఇప్పుడు తొలి విడతగా 7,000 రూపాయలు అయితే డబ్బులు అనేది ఇస్తారండి. ఇకపోతే పిఎం కిసాన్ సంబంధించిన వాళ్ళైతే ఈకేవైసీ అయితే తప్పకుండా అయితే చేయించుకోవాలండి. ఈ ఈకేవైసీ తప్పకుండా చేయించుకుంటేనే మీకు అన్ని విధాలుగా అయితే బాగుంటుంది. మీకు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలండి. ఈ లింక్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది తీసుకోవాలి. పిఎం కిసాన్ కి సంబంధించిన అప్లికేషన్ అయితే తీసుకోవాలండి. అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేసేందుకు అయితే ఈ పద్ధతిని అయితే తీసుకొచ్చిందండి. అందుకని చెప్పి మీరు తప్పకుండా ఈకేవైసీ అయితే తప్పకుండా అయితే చేయించుకోండి. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద అప్లికేషన్ అయితే రావడం అయితే జరుగుతుందండి. దీనికి కూడా ఈకేవైసీ తప్పకుండా అయితే చేయించుకోవాలి. గతంలో మీరు గనక రైతు భరోసా వాళ్ళు అయితే మీరు మీ పట్టాదారి పాస్బుక్‌కి మీ ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిందా లేదా అని చెప్పి మీరైతే తప్పకుండా చూసుకోవాలండి. అలా గనుక లేకపోతే మీకు అన్నదాత సుఖీభవ పేరు కింద అయితే మీకు డబ్బులనేది రావు. అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క పట్టాదారి పాస్బుక్ ఖచ్చితంగా అయితే లింక్ అయి ఉండాలి. ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ అనే పథకానికి మరో 4 రోజుల్లో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అయితే అప్లికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి కనుక అనుకుంటే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చండి. అయితే పైవన్నీ గనక ఉంటే మీకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులైతే మీ అకౌంట్‌లోకి అయితే జమ అయితే అవుతాయండి. ఓకేనా అండి? మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. తప్పకుండా అయితే లైక్ చేయండి. మన వీడియోని గనక చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి. ప్లీజ్ మన ఛానల్‌ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్‌ని గూడా మీకైతే ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఓకేనా అండి? మీకు ఎటువంటి డౌట్ ఉన్నా గూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకేనా అండి? మన ఛానల్‌ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.